హాయ్ మమ్మ. ఈరోజు డిస్కస్ చేయే టాపిక్ ఏంటంటే పేట్రియార్కీ. ఈ టాపిక్ క్రేజీ ఉంటుంది, ఎస్పెషల్లీ లేడీస్ డోంట్ స్కిప్ ఇట్. ఓకే, సో పేట్రియార్కీ అంటే ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటి, దానివల్ల నష్టాలు ఏంటి, ఓవరాల్గా సొల్యూషన్ ఏంటి అనేది డీటెయిల్గా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ దాని యొక్క డెఫినేషన్ అంటే ఏంటో చూద్దాం. పేట్రియార్కీ అంటే అది మేల్ ఈగోయిస్టిక్ మైండ్ సెట్ అన్నమాట. సో ఆ మేల్ ఈగోయిస్టిక్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ ఏ సిస్టంలో, ఏ కంట్రీలో, ఏ సొసైటీలో ఉంటే ఆ సొసైటీని పేట్రియార్కీ సొసైటీ అంటారు అనమాట. యాక్చువల్లీ దట్ ఈస్ వెరీ డేంజరస్. ఎందుకో మళ్ళీ చెప్తా. ఓకే, సో డెఫినేషన్ అర్థమైంది కదా. బట్ ఆల్టర్నేట్గా లేడీ డామినేటెడ్ సొసైటీలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాయర్స్ ఉన్నారు కేరళలో, అందులో లేడీస్ డామినేషన్ ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ మనం పేట్రియార్కీ వర్క్ ఒకటే చూద్దాం. ఓకే, సో ఇందులో అడ్వాంటేజ్ ఏంటి, యూజెస్ ఏంటి, ఉపయోగాలు చూద్దాం ఇప్పుడు. సో దీనివల్ల యూజెస్ ఎవరికి ఉంటాయి అంటే జెంట్స్కే ఉంటాయి ఓన్లీ. ఎలా అంటే మనం లేడీస్ని సప్రెస్ చేసి వాళ్ళని మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు గమనిస్తే జెంట్స్ అనేవాళ్ళు ఒక స్టేజ్కి వచ్చాక జాబ్ చేస్తారనమాట. తర్వాత వాళ్ళకి ఇంట్లో పనులు చేయడానికి ప్లెజర్ పర్పస్ దే ఎక్స్పెక్ట్ ఉమెన్, వాట్ ఇట్ హౌస్ వైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ నాట్ ఎవ్రీ వన్ లైక్ దట్. సో మోస్ట్లీ, బట్ దీస్ డేస్ ఉమెన్ ఆల్సో డూయింగ్ జాబ్ నా. సో ఆ మైండ్ సెట్ అనేది తగ్గుతూ ఉంది యాక్చువల్గా. ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే చెప్తానండి, అలాంటి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పనులు చేయరనమాట, సరిగా ఇంట్లో పనులు కూడా చేయరనమాట. నేనున్నాను ఎగ్జాంపుల్, నా రూమ్ నేనే నీట్గా పెట్టుకుంటా, నా బట్టలు నేనే ఉతుక్కుంటా, నా రూమ్ నేనే క్లీన్ చేసుకుంటా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ తక్కువ అనే ఫీలింగ్ ఉండదు మాకు, ఎందుకంటే మా జనరేషన్ అనేది అప్డేట్ అయింది. కానీ ప్రీవియస్ జనరేషన్ కానీ ఇంకొంతమంది మన జనరేషన్ కూడా కొంతమంది గమనిస్తే వాళ్ళు కూర్చునే విధానం కూడా ఎట్లా అంటే కూర్చుంటారు అనమాట. నువ్వు చెప్తే వేంద్రుడు అది అనే లెక్కలో ఉంటారు కొంతమంది. సో అది చాలా డేంజర్ అనమాట. వాళ్ళు బయటికి మంచిగానే కనిపిస్తారు చొక్కా ప్యాంట్ వేసుకొని పెద్ద మనుషుల్లాగా, కానీ మైండ్ సెట్ అనేది ఎవరు చూడనప్పుడు, గ్రాంటెడ్గా తీసుకున్నప్పుడు అప్పుడు బయటకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సినిమా హాల్లోకి వెళ్ళారనుకో, అక్కడ సడన్గా లైట్లు ఆపేసినప్పుడు వాళ్ళు ఉన్న యానిమల్ ఆ పేట్రియార్కీ మైండ్ సెట్ అని బయటకు వచ్చి లేడీ రిలేటెడ్ సీన్స్ లాగా అరుస్తారు అనమాట. ఇప్పుడు గమనించారు మీరు? సో అట్లాంటి వాళ్ళు చాలా డేంజర్. వాళ్ళు పెళ్ళయి ఒక 1 year వరకు బాగానే ఉంటారు అలాంటి వాళ్ళు, ఆ తర్వాత కలిసినట్టు బయటకు వస్తారు అనమాట. సో దీనికి యూజెస్ చూసుకుంటే ఓవరాల్గా జెంట్స్కే ఉంటాయి, లేడీస్కి తక్కువ అనమాట. ఇక్కడ లేడీస్ పరిస్థితి ఏంటంటే వాళ్ళది కూడా తప్పు అనలేము, వాళ్ళ పరిస్థితి అలా అయిపోయిందంటే పాపం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తుంది దీనికి కూడా. ఒక ఏనుగుని తాడుతో కట్టేశారనమాట ఒక ప్లేస్లో, కర్ర కట్టేస్తే అది అక్కడక్కడే దానికి ఉన్నంత పరిధిలోనే తిరుగుతూ ఉందన్నమాట కర్ర చుట్టూ. ఒకరోజు ఏం చేశారు, ఆ తాడుని తీయేశారు. ఆ కర్ర నుంచి తీయేశారనమాట. అదేమనుకుంది, ఇంకా కర్ర కుందిలో తాడు అనుకుని తిరుగుతూనే ఉందన్నమాట. సో అది పరిస్థితి. మన జనరేషన్ ఫ్రీడమ్ ఉన్నా కూడా అది ఇంకా రెస్ట్రిక్టెడ్ ఎక్కువ సిస్టంలో ఉన్నాం అనుకుని అట్లానే బతుకుతున్నారు అనమాట, పంజరంలో చిలుక టైప్. కానీ మోస్ట్ ఆఫ్ ది కేసులు అట్లా అంటే నిజంగా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో. అంటే వాళ్ళు పేట్రియార్కీ సొసైటీ అవ్వడం వల్ల వాళ్ళు ఏ బట్టలు వేసుకోవాలి, ఏం తినాలి, ఏ టైంలో ఇంటికి వచ్చేయాలి అనేది కూడా డిక్టేట్ చేసే పరిస్థితిలో ఉంచారు. అందుకే మీరు గమనించారా, సాయంత్రం 6 దాటంగానే వీడియో కాల్ చేస్తారనమాట అమ్మాయిలు. ఫోన్ చేసి అమ్మ మేము ప్రాణాలతో ఉన్నాం, ఎవరు ఎత్తుకోవాలి అని ఇండికేషన్ ఇవ్వడానికి మినిమం. బట్ వాళ్ళ సైడ్ కూడా చూసుకుంటే ఈ క్రైమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రత్త పడడం మంచిదే, కానీ వాళ్ళ ఫ్రీడమ్ కంప్లీట్గా దొక్కేయడం అనేది కరెక్ట్ కాదు అకార్డింగ్ టు మీ. దానికి మనం ఏం చేయాలి, సిస్టమ్ని సెపరేట్ చేసుకోవాలి, వీలైనంత మంది బెటర్ పీపుల్ సిస్టంలో ఉండాలి, డబ్బు పిచ్చి లేని వాళ్ళు ఉండాలి. లైక్ ఇప్పుడు పవర్ స్టార్ ఉన్నాడు కదా ఆంధ్ర డిప్యూటీ సీఎం, అలాంటి వాళ్ళు అయితే బెటర్ అనమాట.
సో అర్థమైందా యూజెస్. నెక్స్ట్ దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఇప్పుడు డిసడ్వాంటేజ్ ఇవే, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఆగిపోద్ది అనమాట. వాళ్ళకే తెలియకుండా వాళ్ళే. మొన్న ఒక వీడియో చూసినాను నేను, ఒక ఆవిడ మీరు ఇలాంటి బట్టలు వేసుకోకూడదని చెప్తా ఉందన్నమాట ముసలాడు ఇంకో ఇంటర్వ్యూలో. అంటే లేడీసే వేరే లేడీస్కి శత్రువులు అయిపోతారు అనమాట ఆ మైండ్ సెట్. దానికి అలవాటు పడిన చాలా డేంజర్. సో ఫ్రీడమ్ అనేది మన బట్టల్లోనో లేకపోతే ఇంకెక్కడో అని కాదు, ఫస్ట్ మన మైండ్లోకి రావాలి. ఎవరైనా ఈక్వలే, అబ్బాయినా అమ్మాయి అనేది అనే విషయం తెలియాలి. ఇందులో ట్రూత్ పాయింట్ స్పిరిచువల్ కంటెక్స్ట్లు చూస్తే ప్రతి హ్యూమన్ బాడీలో కూడా ఫెమినైన్ నేచర్, మ్యాస్కులైన్ నేచర్ అనేవి ఉంటాయి. సో 50-50 అనమాట. అది ఎక్కడ డామినేట్ చేస్తే ఆ క్వాలిటీస్ అనేవి బయటకు వస్తాయి అన్నమాట. సో బ్యాలెన్స్గా ఉండడంలో లేదు, ప్రాబ్లం లేదు. ఓకే, సో దీనికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ అంటే ఏం లేదు, మనం తెలుసుకోవడం. ఇప్పుడు మేము ఉన్నాం కదా, ఒకప్పుడు మా ప్రీవియస్ జనరేషన్ పనులు చేసేవాళ్ళు, మేము చేసుకుంటాం మా పనులు, మేము నో ప్రాబ్లం. సో మేము అంతేం ఫీల్ అవ్వట్లేదు కదా. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇంకా బెటర్గా కేర్ చేసే స్టేజ్కి వస్తారు ఇంకా. సో నో ప్రాబ్లం, అది తగ్గిపోద్ది ఆటోమేటిక్గా డ్యూ టు ఎడ్యుకేషన్, డ్యూ టు వాళ్ళు ఇప్పుడు ఎలాగో బయటకు వస్తున్నారు కాబట్టి లేడీస్ కూడా, ఇట్ విల్ గో అవే. బట్ మన పర్సెప్షన్స్ అనేవి మైండ్లో పెట్టడం అనేది మంచిది వీళ్ళంతమందికి. అందుకే ట్రూత్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సొసైటీలో క్రిమినల్స్ చూసారనుకో, వాళ్ళు ఏం పైనుంచి ఏం ఊడిపడరు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే వాళ్ళ మైండ్స్లో అప్పుడు పర్సెప్షన్స్ వెళ్ళడం వల్ల అలా తయారవుతారు అనమాట. కాబట్టి సో రైట్ పర్సెప్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దీస్ డేస్. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్స్. సో మెయిన్ లేడీస్ ఎస్పెషల్లీ మీకు ఇది పోవాలి, రిస్క్ లేకుండా ఉండాలంటే మీరు చేయాల్సింది ఒకటే, ఇండిపెండెంట్ అవ్వడమే. అంటే జాబ్ వస్తే మీ పెత్తనం చలాయించవచ్చు అనమాట. మీ మాటకి వాల్యూ ఉంటుంది. లేదు నాలాంటి వాళ్ళు అనుకో, మీకు జాబ్ ఉన్నా నో ప్రాబ్లం, జాబ్ లేకపోయినా నో ప్రాబ్లం. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈవెన్ హౌస్ వైఫ్ అయినా సరే రెస్పెక్ట్ ఇస్తారనమాట. ఎందుకంటే మాకు తెలుసు ఇప్పుడు పని మనిషిని పెట్టుకోవాలన్నా కూడా ఇక్కడికి వచ్చే పని మనిషి జస్ట్ క్లీనింగ్కి 15,000 తీసుకుంటుంది. ఇంకా బట్ట ఉతకాలన్నా, కుకింగ్కి, ఈ గార్డెనింగ్కి ఇట్లా ఎంతమందిని పెట్టుకుని లక్షల్లో ఖర్చు అవుతుంది మనకి. సో అన్ని పనులు ఒకే లేడీ మనకి హౌస్ వైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తుంది కాబట్టి వీ మస్ట్ రెస్పెక్ట్ హర్. దట్టు 24 hours లైఫ్ డెడికేట్ చేసి సెలవులు లేకుండా చేస్తున్నా అంటే హౌస్ వైఫ్ని మెచ్చుకోవాలి యాక్చువల్గా. సో ఈక్వల్గా ట్రీట్ చేయండి, ఏ ప్రాబ్లం ఉండదు. పేట్రియార్కిక్ మైండ్ సెట్ అనేది, ఈగోయిస్టిక్ మైండ్ సెట్ అసలు అవసరం లేదు. లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం కదా, ఈగో అనేది. లేని ఈగోనే క్రియేట్ చేయడం తప్పైతే దానికి మళ్ళీ మేల్ ఈగోయిస్టిక్గా కన్వర్ట్ చేయడం ఇంకా తప్పది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.